మేము ఇద్దరం అన్నదమ్ములం. నేను చిన్నప్పుడు గొర్రెకాడికి తోలిర్రు మా అన్న, మా బాపును మా అన్న. తోలితే ఆళ్ళ మాట కాదనుకుంటే గొర్రెల కాడికి పోయినా. గొర్రెల కాడికి పోతే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. నాకు తెలవకుండా మా అన్న ఏం చేసిండు, భూమి మొత్తం కబ్జా చేసుకున్నాడు. కబ్జా చేసుకొని మళ్ళా నేను అడిగే వరకు ఇంటికాడ కొద్దిగా లొల్లి అయింది. లొల్లి అయినాక ఏం చేసిండు, ఆయన వాళ్ళ కొడుకులకు మళ్ళా మళ్ళా అటు పట్ట కొట్టిండు. ఏమన్నా అంటే నేను నేను కొన్నా అని మాట్లాడుతాండు ఇప్పుడు ఆయన. మా అన్న మల్లయ్య, గోపాల్పూర్ కర్మారు మండలం కర్మారు. ఈడ దరఖాస్తు ఇచ్చిపోతాం వచ్చినాం. అందులో ఇచ్చిన మొన్న ప్రజావాణి ఇచ్చిన కర్మల్లా కోర్టుకు పెట్టినా. అయితే ఎక్కడ ఏమైతే లేదు, ఇట్నే తిరుగుతున్నా. ఏ సార్ పట్టించుకుంటలేడు. ఎమ్మారావు కోర్టుకు పోమన్నాడు. కోర్టుకు పోతే మళ్ళీ కోర్టుకు ఎందుకు పోయినామని అంటాడు. మొన్న లోకేశ్వర పెట్టినా. లోకేశ్వర పెడితే ఆ ఎమ్మారావే కోర్టుకు పోమన్నాడు. మాతోడి కాదన్నాడు. కోర్టుకు పోతే నువ్వు కోర్టు పెండింగ్ ఉన్నది, మళ్ళీ మన లోకేశ్వర కోర్టు కేసు ఉన్నది కాబట్టి ఏం చేయరాదని మళ్ళీ ఆయన అన్నాడు. కోర్టుకు పోమన్నాడు. మళ్ళీ ఆయనకి ఇట్లా చెప్పిండు ఎమ్మారావు, కరిమారు ఎమ్మారావు. ఇక ఆయన మళ్ళా మంత్రి దగ్గరికి పోలే. ఇంకా ఇప్పుడే వచ్చినాం మేము మంత్రి దగ్గరికి. ఆడ మొన్న డాక్యుమెంట్ ఇచ్చి వచ్చినాం. మొన్న ఇదే అది ఇచ్చిన వాళ్ళు 5 ఎకరాల భూమి. 5 ఎకరాల భూమి ఆయన కొడుకుల 2 ఎకరాలన్నర రావాలి. నాకు ప్రస్తుతానికి 2 ఎకరాలన్నర రావాలి. ఆయన అడిగే వరకు ఆయన డాక్యుమెంట్ ఆయన కొట్టిండు. ఇప్పుడు ఏమన్నా అంటే అందులోకెళ్ళి 5 ఎకరాలకెళ్ళి ఎకరన్నర అమ్ముకున్నాడు ఆయన. ఏంది అమ్మినామంటే ఇంకున్నది కదా అని చెప్పిండు. ఇంకున్నది కదా, ఉన్నది అలా చూసుకుందామని చెప్పిండు. చెప్తే సరే అని ఊకున్నా. నేను బయటకు పోయినా, దుబాయ్కి పోయినా. దుబాయ్ వచ్చేసరికి ఆయన పన్న మొత్తం పట్ట అయింది. నేను అడిగితే ఆయన మొత్తం అలా కొడుకుల పన్న పట్ట కొట్టిండు. పిల్లలు 3 పిల్లలు ఉన్నారు నాకు. మేము ఇక కైకిలు చేసుకొని కూలి చేసుకొని వాళ్ళకు అత్తే కొడతామని వాళ్ళు పైరకు చేస్తారు. పాన భయం ఉంది. ఆయన చూసే వరకు పాన భయం ఉంది.